హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇషా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చింతపండుని ఇలా ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఈ చింతపండు గుజ్జు అంతా గిన్నెలోకి పోసుకోండి. ఇప్పుడు గిన్నెలోకి 1/2 స్పూన్ సాల్ట్, వేప పువ్వు, సన్నగా తురుముకున్న మామిడి ముక్కలు, బెల్లం పొడి, 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. తెలంగాణలో చాలామంది దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ముక్కలు కూడా వేస్తారు. అంతే అండి, ఉగాది పచ్చడి రెడీ. ఈ ఉగాది పచ్చడి నేను నా చిన్నప్పుడు గ్లాసులు గ్లాసులు తాగేదాన్ని. అంత ఇష్టం నాకు ఈ ఉగాది పచ్చడి అంటే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు హెల్తీగా గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గోధుమ పిండితో బొబ్బట్లు సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటాయి. బొబ్బట్లని తెలంగాణలో ఎక్కువగా బచ్చాలు అని అంటారు. ఇది ప్యాకెట్ గోధుమ పిండి కాదండి, ప్యూర్ ఆర్గానిక్. ఒకేసారి 5 kgs గోధుమ గింజలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఎండబెట్టి పిండి పట్టిస్తాము. ఈ పిండిని చపాతీ కోసం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఇలా ముద్దలో చేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ పోసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. శనగపప్పుని వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. కుక్ అయ్యాక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఇలా డ్రై చేసుకోండి. 3 కప్పుల శనగపప్పుకి 3 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా కాకుండా లైట్గా బరకగా రుబ్బుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కొద్దిగా సోంపు వేసి లైట్గా రోస్ట్ చేసుకోండి. సోంపు వేసుకోవడం వల్ల బచ్చాలు టేస్టీగా ఉండడమే కాకుండా అరుగుదలకు కూడా పనిచేస్తుంది. సోంపుని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. అలాగే 4-5 యాలకులు తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా గీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఇందులోకి సోంపు పౌడర్ అలాగే యాలకుల పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. 1 అవర్ తర్వాత పిండి సాఫ్ట్గా అవుతుంది. స్టఫ్ గోరువెచ్చగా అయ్యాక ఇలా లడ్డూలాగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకొని పూరి అంతా చేసుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా చేసుకోండి. ఇప్పుడు బచ్చాలను కాల్చుకోవడానికి గీ వాడుతున్నాను. గీ వేసుకొని చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. గీ ఇలా బచ్చాలకంతా అప్లై చేసుకొని కాల్చుకోండి. మనం పొడిపిండి వేసుకొని చేసుకోవడం వల్ల పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. అంతేనండి, అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. వైపులా బాగా కాల్చుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎక్కువగా ఆయిల్ లేకుండా హెల్తీగా గోధుమ పిండితో ఇలా పూర్ణం బచ్చాలు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపప్పులో నుంచి వచ్చిన వాటర్తో పాటు ఇంకొంచెం చిక్కగా ఉండటానికి కొద్దిగా శనగపప్పును మెత్తగా చేసి వేసుకున్నాను. పులుపు కోసం మామిడికాయను సగం తీసుకొని ఇలా తురుముకున్నాను. అలాగే 5-6 వెల్లుల్లి తీసుకొని దంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కచాపెచాగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తురుముకున్న మామిడికాయ తురుము వేసి కలుపుకోండి. మామిడికాయ తురుము వేసాక తొందరగా అడుగంటుతుంది, అందుకని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి చారు పోసుకోండి.
1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు చారులోకి కొద్దిగా కరివేపాకు కాడలతో సహా వేసుకోండి. చారు మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే చారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడు మూతని ఇలా పెట్టుకొని మరిగించుకోవడం వల్ల చారు పొంగకుండా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మరగనివ్వండి. అంతే, టేస్టీ చారు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.